ఇంత చేశాక అధికారం కూడా ఇచ్చాక, అభిషేకం ఇచ్చాక వెనక్కి వెళ్ళిపోవడం ఒక దరిద్రం, బాధ్యతలు ఇచ్చాక మళ్ళీ వెళ్ళిపోవడం ఒక దరిద్రం, పిలుపు ఏర్పాటు సభ పొంచి వెళ్ళిపోవడం ఒక దరిద్రం, నిన్ను వదులుకోలేక నిన్ను వెంటాడుతూ నీ వద్దకు వచ్చిన ప్రభుని గుర్తుపట్టకపోవడం ఇంత ఘోరం. మనందరము కూడా యోహాను సువార్త 21వ అధ్యాయం మొదట 3-4 వాక్యాలు చదవండి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం అగుచుండగా యేసు దరిని నిలిచెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసు ప్రభు సిలువలో చనిపోవడానికి అరెస్టు చేయబడ్డప్పుడు మొత్తం చెదిరిపోయారు, పారిపోయారు. యోహాను ఒక్కడే కల్వరిగిరి వరకు చివరిదాకా ఉన్నాడు. సరే, ఆయన పునరుత్థానుడై సమాధి గుండెలు చీల్చి సజీవుడిగా తిరిగి లేచి బయటకు వచ్చినప్పుడు సమాధి వద్దరికి వెళ్ళి ఎదుర్కొని ఆహ్వానించి మేళతాళాలతో ఉత్సవంగా ఊరేగింపుగా తేవాల్సింది పోయి బిక్కుబిక్కుమంటూ గదిలోనే దాక్కుని ఉన్నారు. మగ్దలేనే మరియ ద్వారా సమాచారం వెళ్ళింది, ఆయన లేచి ఉన్నాడు, గలిలయకి వెళ్ళిపోతున్నాడు అని. అమ్మయ్య, మన ప్రభు సజీవుడై చావుని చంపి తిరిగి వచ్చేసాడన్న ధైర్యంతో అప్పటికైనా బయటికి రావాలి కదా. కనీసం నమ్మలేదు. విచారం కూడా లేకుండా కూర్చొని భోజనం చేస్తున్నారు. ఆ మూసిన తలుపుల మధ్యలోకి ప్రభు వెళ్ళి వారిని గద్దించి, వారికి సమాధానం ఇచ్చి, వారికి పరిశుద్ధాత్మనిచ్చి, పాప క్షమాపణ అధికారం ఇచ్చి, ఇన్నిచ్చి జాగ్రత్తగా దేవుని సేవ చేయండి బాబు అని చెప్పి వెళ్ళిపోతే, పెద్దోడు పేతురు నేను చేపలు పట్టబోచున్నాను అన్నాడు. అందరూ తెలిపోయారు. ఆయన పిలవల, ఆయన తన నిర్ణయం చెప్పాడు. మేమును మీతో కూడా మొత్తం వెళ్ళిపోయారు. ఈ విశేషాలన్నీ గత ఆదివారం మనం మాట్లాడుకున్నాం. అయితే నా పాయింట్ ఏంటంటే, ఈ పూట మీ చేతి కింద ఒక టీం ఉంటే, మీరే ఒక టీం లీడర్ అయి ఉంటే, మీరే ఒక బాస్ అయి ఉంటే, ఈ 11 మంది మీ చేతి కింద ఉంటే వాళ్ళు నమ్మలేదు, సిలువను వెంబడించలేదు, పునరుద్ధానాన్ని చెప్పినా నమ్మలేదు, మూసిన గదుల తలుపుల లోపలికి వచ్చి సమాధానమును, ఆత్మను, అభిషేకాన్ని, అధికారమును ఇచ్చిన సేవకి వెళ్ళకుండా మళ్ళీ చేపలకి వెళ్ళిపోతే, అలాంటి టీం మీద మీరు హోప్స్ పెట్టుకోగలుగుతారా? కోపం వస్తుంది, నిరాశ వస్తుంది, బాధ వస్తుంది. ఏం చేస్తాం? మనకి ఇంతే ప్రాప్తం, మళ్ళీ ఇంకొక టీంను తయారు చేసుకుందాం, ఏం చేస్తాం ఇంకా అనిపిస్తుంది. వీళ్ళందరూ చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయి మంచి ఉత్సాహంగా, ఉల్లాసంగా, హుషారుగా, సముద్రంలో మంచి బిజీగా, ఒంటి మీద గుడ్డగోడు సొయ్యి లేకుండా చెలరేగిపోతున్నారు అందులో. కానీ రాత్రంతా ప్రయాసపడితే ఒక్క చేప కూడా రాలేదు. పిలుపులో నుంచి, ఏర్పాట్లోంచి, దర్శనంలో నుంచి, నీకు ఇచ్చిన అభిషేకంలోంచి నువ్వు వెనక్కి వెళ్తే ₹1 కూడా ప్రయోజనం ఉండదు. ఈ బతుకు పేతురు గారి ఆన్సర్ ఎప్పటిది? సేవకు రాకముందు ఒడ్డును కూర్చొని వలలు బాగు చేసుకుని లోక 5 ఏంటన్నా వలలు బాగు చేసుకున్నావంటే, రాత్రంతా శ్రమ పడితే కానీ ఒక్క చేప కూడా ఆ స్థితిలో నుంచి వదిలేసాయి, నిన్ను మనుషులు పట్టు చల్లగా చేస్తారని ప్రభు తీసుకొచ్చి ఇంత వాణ్ణి చేసిన తర్వాత, పరలోక రాజ్యపు తాళపు చెవులు అప్పగించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? పోనీ వెళ్ళిపోయి ఏం సాధించావు? నీ భక్తిలోంచి, నీ సమర్పణలోంచి, నీ తీర్మానంలోంచి వెనక్కి వెళితే ప్రయాసం మిగులుతుంది కానీ ఫలితం ఉండదు. యోహాను సువార్త 21 ప్రకారం ఎవరికైనా అర్థం అవ్వాల్సిన ప్రాముఖ్యమైన పాయింట్ ఇది. నీ సమర్పణ, నీ నిబంధన, నీ ప్రార్థన, నీ పరిశుద్ధత, నీ విధేయత, నీ విశ్వాసం ఎందులో నుంచైనా వెనక్కడుగు వేస్తే, మళ్ళీ పాత స్థితిలోకి వెళితే, మళ్ళీ మొదటి బతుకులోకి వెళ్ళిపోతే ఒక్క చేప కూడా పడలేదంట వాళ్ళకి. బహుశా అనుకుని ఉంటాడు, 3 సంవత్సరాలుగా ప్రభుత్వం ఉన్నాం, ప్రార్థనలో ఉన్నాం, ఉపవాసాల్లో ఉన్నాం, వెనకాల తిరిగాం, మంచి సమావేశాలు ఉన్నాం, ఇంత భక్తి చేసాం కనుక ఎట్టేసే పట్టుకొచ్చి పడిపోతే కోట్లు కొద్ది చేపలు అనుకుంటాడు. ఇన్నాళ్ళు మనం చేస్తున్న కష్టానికి తగిన ఫలితం అక్కడ ఆ సబ్జెక్ట్ అది కాదు. దేవుణ్ణి వదిలేసావు, పిలుపుని వదిలేసావు, సమర్పణ వదిలేసావు, నామకార్థంగా మారిపోయావు, మళ్ళీ మొదటి బతుకు వచ్చేసింది నీకు. ఇలాంటి బ్యాచ్ని పెట్టుకొని తెల్లారేపాటికి ఒక్క చేప లేదు, ఒంటి మీద గుడ్డ లేదు, అన్న వస్త్రాలకు వెళ్తే ఉన్న వస్త్రాలు పోయింది అయినట్టు అయిపోయింది పరిస్థితి. ఆ స్థితిలో తెల్లవారుతుండి చూస్తే ఒంటి మీద యేసుప్రభు ఉన్నాడట. మీరు చెప్పండి, చావునే చంపి తిరిగి లేచినోడికి, మూసిన తలుపుల లోపలికి వెళ్ళిపోయినోడికి
తండ్రి దగ్గరికి వెళ్ళి కనపడి కాసేపట్లో వచ్చేసినోడికి, ప్యారడైజ్లోకి వెళ్ళి మృతులకు విమోచన ఇచ్చి దాన్ని తీసుకెళ్ళి అక్కడ 3 ఆకాశాలు పెట్టి వచ్చినోడికి, నరకంలోకి వెళ్ళి మరణ వేదనలు భరించి వచ్చేసినోడికి వీళ్ళు తప్ప ఇంకొక ఆప్షన్ లేదంటావా? తెల్లారేసరికి ఒంటి మీద ఉన్నాడు. వీళ్ళు ఈ గొడవతో వదిలేశారు కదా, మరి పరలోక రాజ్యం తాళం చెల్లి గుర్తు ఎక్కడ పెట్టేశాడో ఇంటికాడ. ఆ గొడవ లేదు ఇప్పుడు. ఎంతవరకు చెక్క చేపలు ఇయే వాళ్ళ ఏమీ లేదు. ఆ పరిస్థితులు వేసి ఒడ్డు మీద నిలబడి చూస్తున్నాడు. పరిస్థితి ఎంత ఘోరం తెలుసా? వారు ఆయనను గుర్తుపట్టలేదు. ఇంతకన్నా ఘోరం ఇంకేంటి చెప్పండి మీరు? అసలు మన మనుషులం అయితే, మనోళ్ళు అయితే వాళ్ళు కనబడక్కల, వాళ్ళు నీడ గుర్తుపట్టేసాం. అన్నయ్య, తమ్ముడా, చెల్లి, డాడీ, అమ్మ నీడ చెప్పేయచ్చు. డాడీలో మనుషు రూపం ఒడ్డు మీద మనిషిలో పడితే కనీసం గుర్తుపట్టలేదంట. ఇంత చేశాక, అధికారం కూడా ఇచ్చాక, అభిషేకం ఇచ్చాక వెనక్కి వెళ్ళిపోవడం ఒక దరిద్రం, బాధ్యతలు ఇచ్చాక మళ్ళీ వెళ్ళిపోవడం ఒక దరిద్రం, పిలుపు ఏర్పాటు సభ పొంచి వెళ్ళిపోవడం ఒక దరిద్రం, నిన్ను వదులుకోలేక నిన్ను వెంటాడుతూ నీ వద్దకు వచ్చిన ప్రభుని గుర్తుపట్టకపోవడం ఇంత ఘోరం. సబ్జెక్ట్ అంతా అలా నేర్పాడు కదా, మళ్ళీ కొత్త బ్యాచ్ని తయారు చేయడం పోలు ప్రాబ్లం. ఎలాగో నయ్యానో మనం బతులు అడుగుని తయారు చేసుకుందామని వచ్చాడు. మరి ఏం చేస్తాడు? వీళ్ళు తప్ప ఆయనకి ఇంకెవరున్నారు? ఆ 11 మంది కదా మిగిలింది. 3.5 years ఇన్వెస్ట్మెంట్. మరి ఏం చేద్దాం అనిపిస్తుందా మీకు? మీకేమనిపిస్తుంది? యేసు ప్రభుకి అంతకన్నా ఆప్షన్ లేదు అనిపిస్తుందా? ఆయన అవసరం కోసం వచ్చాడు, ఏం చేస్తా ఎవరి కోసం వస్తాడు? ఇంక మరి లేదు వాళ్ళు తప్ప. నా ధ్యానంలో, నా హృదయంలో నాకు వినబడినటువంటి దేవుని మనసు, దేవుని మాట ఏంటి తెలుసా? వాళ్ళే అవసరమని కాదు. ఏమన్నాను? రే ఎవడరాడా రే, ఒక 5 నిమిషాలు ఆడిచి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ మాట. వాళ్ళే అవసరమని కాదు. నేను నేర్చుకున్న మాట, ప్రభు నాతో మాట్లాడిన మాట చెప్తున్నాను మీకు నేను. అండ్ అఫ్ కోర్స్ దట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ద మెసేజ్. వాళ్ళే అవసరమని కాదు, వాళ్ళకి ఏదో అవసరం ఉందని వచ్చాడంట ఒంటి మీదకైనా. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ మై జీసస్ క్రైస్ట్. నా యేసయ్య ప్రేమ అనండి. ఒడ్డు నిలబడి ఏమనగా తెలుసా? పిల్లలారా, తినుటకు మీ వద్ద ఆహారం ఏమైనా? 5వ వచనం. తినడానికి మీ దగ్గర ఏమైనా ఉందా? అప్పటికి రావచ్చు. పాపం ఆకలేసిందేమో, చాలా లెక్క నడిచాడు కదా. 3 రోజులు సమాధిలో వచ్చాడు, బయటకు వచ్చాడు. ఎవరు టిఫిన్ ఎట్టుండ్రు పాపం. పిల్లలారా, తినటకు ఆహారం ఉందండి. ఏం పర్లేదండి, తెల్లవారులో ప్రయాసపడడం ఒక చేప కూడా లేదండి అంటే, ఇప్పుడు వేయండి పడతాయి అన్నాడు. ఎవరై ఉంటారు? ఈ స్వరం ఎక్కడో విన్నట్టుంది. మూమెంటే లేదు. బ్యాచ్ వెళ్ళిపోయి మళ్ళీ వేసారు. ఈసారి విపరీతంగా పడిపోయినాయి చేపలు. 153 పెద్ద, అక్కడ ఒక పని కట్టుకొని రాశాడు, పెద్ద చేపలు పడినాయి. అయితే ఈసారి వలలు పిగలలేదని రాశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదే చేపలు అప్పుడు పడితే వలలు, ఈసారి పనిగట్టుకున్న వ్యత్యాసం రాస్తాడు. మొత్తం కష్టపడి లాక్కొచ్చి చేపలు వచ్చినాయి ప్రభా, ఇందాక తింటాక ఏమన్నా అడిగావు కదా, తీసుకొచ్చాం అని పెద్ద పెద్ద చేపలు పట్టుకొస్తే, సరేలే అక్కడ పెట్టి కాల్చిన చేపలని భోంచేయండి అంటున్నాడు. అంటే నీకు ఆకలేసి కాదా? నీకు తింటాక లేక కాదా? మాకు పెడతాక మరి దగ్గర తింటాక ఏమన్నదని అడిగావు, నీకోసం కదా. ఈ పూట నేను మీ దృష్టికి తీసుకొస్తున్న అంశం అది ఒక్కటే. నువ్వే అవసరమని కాదు, నువ్వే అవసరమని కాదు, నీకే అవసరమని ఆయన ఒడ్డు మీద నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది నా యేసయ్య ప్రేమ. దేవునికి మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ సినారియో అంతా మనం ఆలోచన చేస్తే ఎట్లా అనిపిస్తుంది? పాపం వాళ్ళ కోసం కష్టపడ్డాడు, పెంచాడు, పెద్ద చేసి 3 నెలలు వాళ్ళనే ప్రపంచంగా పెంచాడు. పాపం తాళం చేతులు కూడా మొత్తం వాళ్ళకి ఇచ్చేసాడు. ఇంక వాళ్ళ తప్ప ఎవరున్నారు? ఇంకా ఆయనకి మాత్రం పాపం అనిపిస్తుంది. సమాధిలోకి వెళ్ళాడు, బయటకు వచ్చాడు, తండ్రి దగ్గరికి వెళ్ళి వచ్చాడు, ఎవరు టిఫిన్ నెట్లేరు పాపం. అందుకే పిల్లల తింటా కొందా అని అడుగుతున్నాడు అనిపిస్తుంది. మనుష్య రీతిగా ఆలోచిస్తే అట్లా అనిపిస్తుంది.
కానీ సమాధి గుండె చీల్చుకొచ్చినోడికి, మూసిన తలుపుల మధ్యలోకి వచ్చేసినోడికి ఆయనకి టిఫిన్ ఒకటి పెట్టడం ఏంటి, అన్నం ఇంకోటి పెట్టడం ఏంటండి అమాయకం కాకపోతే? మరి ఎందుకు ఒట్టు మీద నిలబడ్డాడు? ఏం కావాలి ఆయనకి? సింపుల్ అసలు, నువ్వే కావాలి. ఆమేన్. ఇంకా గట్టిగా మాట్లాడితే ఆయనకి నీ అవసరమని కాదు, ఆయన అవసరం నీకు ఉందని. తెలియకేదో తప్పు నిర్ణయం తీసుకొని కంగారు పడ్డారు. కానీ నేను లేకపోతే వాళ్ళకి షాపులు ఎక్కడ పడతాయి, నేను లేకపోతే వాళ్ళకి వస్త్ర సంస్కారం ఏముంటుంది, నేను ఉండకపోతే వాళ్ళకి ఆహారం ఎలా దొరుకుద్ది? ఆయన అప్పటికన్నాడు, ద్రోహులారా, హోప్లెస్ ఫెలోస్, యు ఆల్ బ్యాక్ స్లైడెడ్ పీపుల్. సేమ్ పదం, పిల్లలారా. ఇంత బ్యాక్ స్లైడ్ అయిపోయిన తర్వాత, ఇంత వెనక్కి తిరిగిన తర్వాత, ఇంకా దిగ్గజారిపోయిన తర్వాత కూడా పిల్లలారా అని సంబోధించగలిగిన ఒకే ఒక్కడు మనకున్నాడు. ఆయన పేరు మన ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునగా. కన్న తల్లిదండ్రులే మమ్మల్ని ఇట్లా బాధ పెడుతున్నారు, ఇట్లా హింస పెడుతున్నారు చెప్పిన పిల్లలు లక్షల మంది ఉన్నారు. మేమే స్వయంగా బోర్డు మంది కోసం ప్రార్థనలు చేస్తుంటాం. చిన్నప్పుడు బైబిల్లో తల్లి మరచిన ఆ పదం అసలు తల్లి ఎందుకు మర్చిపోద్ది, మరీ టూ మచ్ ఇది. అటేదో విషయానికి రక్తి చేకూర్చడానికి, బలం కలిగించడానికి కవితా చమత్కారంగా భాషా ప్రయోగం తప్ప అంతకన్నా ఏమీ లేదు. అబ్బాయి బంగారం, అబ్బాయి చంద్రుడు, అమ్మాయి బంగారం, ఇలా పెళ్లి సూపులో వాడే పదాలు లాంటి అతిశయోక్తులు తప్ప ఏవి కాదనుకుంటే నిజమే. తన గర్భమును పుట్టిన బిడ్డను తల్లి మరుచునేమో కానీ శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమిస్తున్న యెహోవా నిన్ను మర్చిపోడు. చూడని అరచేతిలో నుంచి ఎక్కుకున్నాను, నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుతున్నాను కనుక నేను విడువక నీడలు కృప చూపుతున్నాను. ఇన్ని మాటలు మాట్లాడాడే. అందుకని ఒక సహోదరుడు రాసిన పాటలో అది కన్నవారినే కన్న ప్రేమ అని రాశాడు. ఎంత చక్కని మాట కదా, ఎంత చక్కని మాట. అందుచేత నేను జ్ఞాపకం చేస్తున్నాను, నా అంశం ఒక్కటే, ఈ ఒక్క మాట చెప్పడానికే నేను ఈ రోజున మీ ఎదుట ఉన్నాను. ఏంటో మాట తెలుసా? నీ అవసరం ఉందని కాదు, నీకే అవసరం అని ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదో ఆశించి, ఏదో కోరాలి, ఏదో తీసుకోవాలని కాదు, ఏదో ఇవ్వాలని వచ్చాడు ఆయన. ఈసారి వెళ్ళండి, చేపలు పడతాండి. వెళ్ళారు, పడ్డాయి. పాపం ఇందాక చెడుతున్నాడు, ఒడ్డు మీద ఉన్నాడు, పదరాయి, ఓ సరైన చేప ఇచ్చేద్దాం ఆయనకి అని కష్టపడి ఒడ్డుకు లాగి వలలు స్థావరమైన చేపలతో వస్తే ఆల్రెడీ అక్కడ కాల్చిన చేపలు. అంటే సముద్రంలో తిరగమరగా పట్టేసి కూడా చేప దొరకలేదు. ఒడ్డు మీద ఉందా చేప ఉంది, ఏ పెద్దనాడు కాల్చేస్తున్నాడు. స్తోత్రం చెప్పరే, హల్లెలూయా. ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది. అందుకే పేరే ఆశ్చర్యకరుడు కదా. తెల్లవారులు తిప్పలు పడిపోతాడికి ఒక పరిగి దొరకలేదు అడిగి. ఈ రోడ్డు మీద ఎక్కలేసి చేపలు అయిపోతున్నాడు కూర్చొని. అంటే మన ప్రయోజనం, మన ఆహారం, మన భద్రత, మన జీవం మన ప్రభువులో కానీ మన కష్టంలోనే అంతా ఉందనుకోకూడదండి. ఇది నా కష్టార్జితం అండి, ఇది నా తెలివండి, ఇది నా శ్రమ అండి, ఇది నా ప్రయాస అండి. అఫ్కోర్స్ నిన్ను విడువని యేసు నీకు తోడుగా నీ దగ్గర నిలబడకపోతే ఇది ఏది ఉండదు. ఒకవేళ వింటున్న మీలో ఎవరైనా భక్తిలోంచి వెనక్కి వెళ్ళిపోయి ఉన్నారా? సమర్పణలోంచి, నిబంధనలోంచి వెనక్కి వెళ్ళిపోయి ఉన్నారా? పరిశుద్ధతను కోల్పోయిన వారు ఉన్నారా? దేవునితో చేసుకున్న మొక్కుబడి నుంచి వెనకబడిపోయిన, సహవాసం నుంచి పడిపోయిన వాళ్ళు ఉన్నారా? నేను అంటున్నాను, ఈ రోజున ఒడ్డు మీద నిలబడ్డాడు నీకోసమే ఆయన ఒడ్డు మీద నిలబడ్డాడు. మూసిన తలుపుల లోపలికి వచ్చేసిన దేవుడు, సర్వసంపదలు గుప్తమై ఆయనలోనే ఉన్న దేవుడు ఏం అవసరం ఏమొస్తాడు? మళ్ళీ ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వే కావాలి యేసుకు, నువ్వే కావాలి. నిన్ను దీవించగోరే తండ్రికి నీ హృదయము ఇవ్వాలి. ఏం కావాలి సార్ ఆయనకి? ఈ ప్రపంచంలో కేవలం హృదయాన్ని కోరిన ఒకే ఒక వ్యక్తి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. భార్య కానీ, భర్త కానీ, ప్రేమికురాలు కానీ, ప్రేమికుడు కానీ, నా హృదయం మాత్రం ఇస్తే నీకేమీ ఉంటే ఎవడు ఒప్పుకుంటాడు భూమి మీద? నా జీవితంలో స్థానం లేదు, నా ఆస్తి ఏమనో, నా డబ్బులు ఏమో, ఏమనో, హృదయంలో మాత్రం చోటించాను. ఎవడికి కావాలో హృదయం అవతల బారా అంటారు.
నీవన్నీ నువ్వే అనుభవించి ఎక్స్ట్రా నేనే ఇస్తాను, హృదయం ఇస్తే చాలని చెప్పిన వాడు యేసు ప్రభువే కదా. ఎవరితో పోలుస్తాం సార్ ఆయన్ని మనం? మనుషుల ప్రేమక, స్నేహితుల ప్రేమక, తల్లిదండ్రులు ఎవరితో సమానం చేస్తాం ఆయన్ని మనం? ఇంకొక మాట కూడా అంటాను, ఎందుకన్నా దేవుని ఆత్మ నన్ను బలవంతం చేస్తుంది. మహిమలో ఉండాల్సిన తండ్రి దగ్గర ఉండాల్సిన తండ్రి కుడి పార్శ్వాన వచ్చాడుగా, బలియాగం అయిపోయిందిగా, రక్తం చెల్లించాడుగా, విమోచన ప్రక్రియ పూర్తి అయిపోయిందిగా, వెళ్ళిపోవచ్చుగా తండ్రి కాడికి. ఇంత చేసినా నువ్వు ఇంకా సెట్ అవ్వలేదని, ప్రాణమే ఇచ్చినా నువ్వు ఇంకా సెట్ అవ్వలేదని, నిన్ను సెట్ చేసాకే తండ్రి దగ్గరికి వెళ్దామని. తండ్రి దగ్గర మహిమలో ఉండాల్సిన దేవుడు ఎక్కడున్నాడు తెలుసా? ఒడ్డు మీద ఉన్నాడు. ఆ ఒడ్డు మీద ఉన్నాడు. ఇప్పుడు ఉందో లేదో కానీ కొరణపాలెం దాటి మనం గాజువాకి వెళ్తున్న హైవే రోడ్డు మీద మన వడ్లపూడి సుమారులో ఇదివరకు పెద్ద బోర్డు ఉండేది, ఏముంటుంది అది, సెవెన్ హిల్స్ హాస్పిటల్ది. వాళ్ళ క్యాప్షన్ ఏముంటుందంటే ఆల్వేస్ విత్ ఇన్ యూర్ రీచ్ అని ఉంటుంది. హాస్పిటల్లే విత్ ఇన్ యూర్ రీచ్, నువ్వు ఎప్పుడైనా మమ్మల్ని చేరుకోవచ్చు, ఏం ఇబ్బంది లేదు. అలాంటి అవకాశాలు ఉన్నాయి, ఒక ఫోన్ కాల్ కొట్టు, నీకు దారి చెప్తాం, అంబులెన్స్ పంపిస్తాం, సులువైన ప్యాకేజీలు చెప్తాం, బోల్డ్ ఉన్నాయి సార్. వైద్యం సేవో కాదో దేవుడు యేసు రక్త విజయం, బతికితే చాలంటే ప్రజలు పరిగెడుతున్న పరిస్థితి. మా పాస్టమ్మకున్న అనారోగ్య పరిస్థితులు మీకు తెలుసు. గత 4-5 సంవత్సరాలుగా CMC వెల్లూరు వారి ట్రీట్మెంట్లో ఉంది. ఈ వారంలో లాస్ట్ వీక్ రివ్యూకి వెళ్తే, సోమవారం వెళితే గురువారం దాకా పెట్టుకొని కొన్ని వందల రకాల టెస్టులు చేసి ఇంకా ఫైనల్ మందులు రాసి పంపించే క్షణంలో మరి ఏం జరిగిందో తెలియదు. ఆ డాక్టర్ ఒక్క ట్యాబ్లెట్ రాయకుండా, ఒక మందు రాయకుండా 4 సంవత్సరాల రిపోర్ట్స్ అన్నీ ఇచ్చేసి ఇంక మీరు రావద్దు హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. జబ్బు ఎక్కువైపోయింది, ఏమీ తగ్గల, స్వస్థత కొంచెం కూడా రాలా, ఏమాత్రం ఆరోగ్యం రాలా. సడన్గా దయ్యం పట్టినట్టుగా మారిపోయాడు డాక్టర్. మీరు వైజాగ్లోనే ఎక్కడ చేయించుకోండి. CMC వెల్లూరు ట్రీట్మెంట్ విధానం ఏంటంటే వాళ్ళు రిపోర్ట్స్ ఇవ్వరు, మందులు రాసిన కాగితం బట్టిగా మనకి ఇస్తారు. రిపోర్ట్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. 4 ఏండ్లుగా వాళ్ళ దగ్గర ఉన్న రిపోర్ట్స్ మొత్తం ఫైలు రప్పించి పనిగట్టుకొని ఇచ్చేసి ఇంక వెళ్ళిపోండి, మీరు రావద్దు, అక్కడ లోకల్ డాక్టర్స్ని అప్రోచ్ అవ్వండి, వాళ్ళకేమైనా డౌట్లు వస్తే నన్ను అడుగుతారు, నేను చెప్తాను సలహా అని పంపించాడు. 5 రోజులు అక్కడ ఉండి నరకప్రాయమైన ప్రయాణాలు చేసి ఆ టెస్టులన్నీ చేసుకొని రిపోర్ట్లన్నీ పట్టుకొని ఒక్క ట్యాబ్లెట్ కూడా ఇవ్వకుండా శూన్యంలోకి చూస్తే ఇంటికి వచ్చేసింది పాస్టర్ అమ్మ. కొన్నిసార్లు దేవుడే కొన్ని డోర్స్ క్లోజ్ చేస్తుంటాడు. మనం ఆశపడ్డా, మనం వెళ్ళినా పుట్టెడు దుఃఖంతో, నిరాశతో వెన్నుదిరుగుతుంది. నేను ఆ సీన్ అంతా ఊహించుకొని ఇక్కడెక్కడ అది పుత్తూరులో పరిచర్య చేసుకొని నేను చిత్తూరు జిల్లా దేవలంపేట సభలకు వెళ్ళాలి. వీళ్ళు వెల్లూరులో బయలుదేరిపోతే చాలా తిప్పలబడి 2-3 ఆ రోజు ఆ డ్రైవర్ని నాన్న దేవుడు కాపాడతాడు, అడ్డగోలకు తల్లి నీకేం కాదు, నా కోసం కేటాయించిన కారు రావడానికి టైం పడుతుందంటే ఒక పాస్టర్ దగ్గర బొలెరో ఉంటే అది ఎక్కి బొలెరోలో 125, 130 కొట్టి మొత్తానికి పాస్టర్ మన రోడ్డు మీద కలుసుకొని నా టెన్షన్ అంతా బాగా కురింగిపోద్దేమో, దుఃఖపడిపోద్దేమో, ఏం కాదులేమ్మా, తృణీకరించింది ఒక డాక్టర్, దేవుడు కాదు కదా, మనకు దేవుడు ఉన్నాడు, ఏం కాదు అనే మాట చెప్పి ధైర్యపరచాలి అనే తాపత్రయం నాది. కానీ దేవుని కృపలో తానే చాలా ధైర్యంగా దర్జాగా ఉంది, ఏం కాదు, అడిగిపోతే ఏమైంది, దేవుడు ఉన్నాడులే, పోన్లే, గట్టిగానే ఉంది, దేవుని స్తోత్రం. నేను అంటున్నాను, ఒకవైపు నుంచి అన్ని డోర్సు రీజనబుల్గా ఉండాల్సినవన్నీ కూడా నిష్కారణంగా క్లోజ్ అవుతుంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ ఏ మందులు వాడాలి? ఆల్మోస్ట్ 8 years నుంచి స్టెరాయిడ్స్ మీద ఉంది. ఏంటి పరిస్థితి? ఇవన్నీ క్వశ్చన్ మార్కులే. బట్ స్టిల్ వీఆర్ వర్షిపింగ్ ద లివింగ్ గాడ్. నేను ఒకే మాట మీకు చెప్పాలనుకుంటున్నాను, ఆయనకి ఏదో అవసరమై కాదు, మనకే ఆయన అవసరమని, మనం సరైన నిర్ణయాలు తీసుకోలేక ఇటడో పోతున్నామని. గత వారం చెప్పానే, నన్ను పోనివ్వని ప్రేమ
నన్ను వెదకుతున్నది ప్రేమ. పోనివ్వని ప్రేమది. ఇటు తెంగరోడు తెలియదు ఎటో పోతున్నాడు ఇడు అని వెళ్ళనివ్వట్లేదంట. ఒక్క చేప పడలేదు, ఒడ్డు మీదకి వచ్చేస్తాడు, నిరాశ ఎటో ఒకటి పోతాడు ఇడు, వద్దని ఒడ్డు మీద కాశాడు. నాన్న ఏంట్రా పరిస్థితి, చేపలు ఏం పడతలేదు, వెళ్ళు ఇప్పుడు పడితే వెళ్ళు, పడ్డాయి, బయటకు వచ్చావు, అలసిపోయావు కదా, తిందుకనిరా. 2 చేతులు జోడించి చెప్తున్నా బిడ్డలారా మీ అందరికీ, ఆయనకి ఏదో అవసరమని కాదు, నీవే అవసరమని కాదు, నీకే అవసరమని ఆయన ఒడ్డు మీద ఉన్నాడు. ఇంకో మాట చెప్పనా, చాలా నిర్ణయాలు తీసుకున్నావు, సమర్పణ, నిబంధన, సహవాసం, మొక్కుబడి, చాలా వెనక్కి వెళ్ళిపోయావు. తాళం చెయ్యి గుత్తుగుత్తిస్తే మళ్ళీ బయటికి వెళ్ళిపోయావు. ఒంటి మీద గుడ్డ సోయలేనంత స్థితికి వెళ్ళిపోయావు. ప్రయత్నాలు మొత్తం జీరో, ఏం ఫలితం రాని పరిస్థితికి వెళ్ళిపోయావు. అయినా నువ్వు ఇంత దూరం వెళ్ళిపోయినా ఆయన ఎదురుగానే ఉన్నాడు, ఒడ్డు మీదే ఉన్నాడు. నువ్వేం చేయాలి తెలుసా? ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? అటు నుంచి అటు సముద్రంలో దూకేయకుండా వెనక్కి వచ్చేసి ఒడ్డు మీద దరిన నిలచిన యేసును కౌగిలించుకో. దట్స్ ఆల్. ఇంకేం అక్కర్లే. ప్రశ్నలు లేవు, జవాబులు లేవు. ఆయన అడిగేది ఉండదు, నువ్వు ఆన్సర్ చెప్పేది అక్కర్లే. ఆయన పట్టేసుకో సరిపోద్ది అంతే. నేను అంటాను, పందుల్లో ఒక పందిగా మారిపోయిన తప్పే నుండి వస్తేనే ఉన్న 100 మాటలు చెప్పనే వాళ్ళ. సర్లే ఊరిగా అయిపోయిందా, గట్టి పట్టేసుకుని ముద్దు పెట్టించాడు, కుర్చీడికి ఇచ్చాడు, బట్టలు అడిగి ఇచ్చేసాడు. తాగుదాకా మేసిన ఉంగరం ఈయన ఇచ్చేస్తున్నాడు. సర్లే పెట్టుకోరా, ఏం కాదులే. All that you have to do is just come back to the bosom of your father. That is your place. నువ్వేంటి తండ్రి రొమ్మును ఆనుకోవలసిన, ఎక్కడ పందుల దగ్గర కర్మ ఎక్కింది, మళ్ళీ సముద్రంలో నీ కర్మ ఏంటి? ఖాళీ వలలు. మాసిలమ్మ గారి పాట గుర్తుందా? అల్లాడే నా వలలు. ఎంత అద్భుతమైన మాట కదా. నేను ఇప్పటికీ అప్పటికి పాస్టర్ల సమావేశాల్లో అయోధ్యలో చెప్తూ ఉంటాను, ఏ ప్రసంగం రాని వాడికైనా మాసిలమ్మ గారి పాట వస్తే చాలు, అదే ప్రసంగం. ఒక సబ్జెక్టును తీసుకున్నాడంటే అంత సుదీర్ఘ సవిస్తర విశ్లేషణ ఇంకెవరు చేయలేరు. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. ఈ పరిస్థితులు దిక్కే ఉంది. రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో. దాదాపు మీ అందరూ మర్చిపెట్టున్నారు కదా ఈ పాట. పాత పాట అయిపోయింది, గుర్తులేదు కదా. రాజుల్లో నా పడవ. ఏం మాట్లాడు సార్, ఆధ్యాత్మిక లేమిగని అల్లాడిన వలలు. ఆ చేపలు లేక కాదు, ఆధ్యాత్మికంగా ఇంత స్థితికి వచ్చాను ఏంట్రా బాబు అని వలలు అల్లాడిపోతున్నాయంట. ఇప్పటికైనా సరే వెళ్ళిపోయాను కానీ ప్రభు వద్దు, అప్పగించేసుకుంటాను, నడిపించు. వద్దనుకోరు కదా వచ్చేసాను, నేను చేసేసుకుందాం, మేనేజ్ చేసేద్దామని వచ్చేసాను. ఈ కస్టమర్ ఆయనే చంపేశారు బాబు, మనకి ఎందుకురా, పదా మళ్ళీ చేపకి వెళ్ళిపోదాం అనుకుని వచ్చేసాం. సుఖం లేదు, మళ్ళీ నువ్వే నడిపించు. ఇక వల్ల అవతలేదు. ఐ కెనాట్ మేనేజ్ ఆన్ మై ఓన్. లార్డ్ యు హావ్ టు డు సంథింగ్. ఏదో ఒకటి చేయి ప్రభు, నా వల్ల కాదు, ఇక నేను లాగలేను బండి. ఎప్పుడో 96లో రాసిన కవిత మీకు పదే చెప్తుంటాను. బ్రతుకు బండిని సరిగా ఏడవలేక నవ్వుతున్నాను, మరి ఏడవలేక అని రాశాను ఇప్పుడు 96లో. జీవిత నామ ముందు కదలట్లా, ఎదరికెళ్ళట్లా బండి. హలో హవర్ యు? ఫైన్ నన్ను ఉట్టిదే. మర్యాద, సంస్కారం, సభ్యత కోసం మాట్లాడటమే. లోపల ఎంతో శూన్యం ఉంది, వెలితి ఉంది. నువ్వు తీర్మానం నుంచి వెళ్ళిపోయావు, సమర్పణ నుంచి వెనకెళ్ళి, మొక్కుబడి నుంచి వెనకెళ్ళిపోయావు, అసలు ప్రభువుకే దూరం అయిపోయావు. అయినా స్టిల్ దర్ ఇస్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యూ. నువ్వు దూరం అయ్యావు కానీ ఆయన వదిలేయలేదు నేను. ఇంకా ఉన్నాడు, ఒడ్డు మీదే ఉన్నాడు, ఒడ్డు మీదే ఉన్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? నష్టపరిహారం ఏం అక్కర్లా, వచ్చేసాన్ని గట్టిగా పట్టేసుకో సరిపోతే. లార్డ్ ఐఎమ్ సారీ, చాలు చాలు. హీ ఈస్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎ వెరీ బిగ్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ యూ.
ఆయన తెలియదే ఉంది నువ్వు కొత్తగా చెప్పాలి సంజయ్సి. అసలు యాక్చువల్గా ఏమైందంటే వద్దక్కర్లా, సరైన పశ్చాత్తాపంలోంచి ఒబికి వచ్చి ఒక్క కన్నీటి చుక్క నువ్వు ఇచ్చే 1000 ఎక్స్ప్లెనేషన్లకు మించి ఉంటుంది. ఏమక్కర్లా. ఆ మాట కూడా రాశాను, సకల భాషలు విఫలమైన చోట గెలిచేది నిలిచేది కన్నీటి భాష ఒక్కటే అని. ఏ భాష కూడా ఇక భావం చెప్పలేని పరిస్థితిలో పెదవులు మాట్లాడలేకపోతే కళ్ళే మాట్లాడతాయి, మాటలు వర్ణించలేకపోతే కన్నీరే వర్ణిస్తుంది. ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఏదో ఒక సుదీర్ఘమైన ఉపన్యాసం కొరకు నేనేం కూర్చోాలి, నా మనస్సులో ప్రభు పెట్టిన మాట ఒక్కటే నిన్నటి నుంచి, నీవే అవసరమని కాదు, నీకేదో అవసరం ఉందని. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. చాలాసార్లు దేవుని ప్రేమ మనల్ని వెంటాడుతూ ఉంటుంది, దేవుని ప్రేమ వెంటాడుతూ ఉంటుంది. వారు బాబు సిరా వదిలేయచ్చు కదేగా అన్నంత వ్యసనం దేవుని మీద పడ్డాడండి పేతురు గారు కూడా. చికాకు పడిపోతున్నాడంట, ఆయన మాత్రం పానివ్వట్లేదు. వచ్చి ఏమడుగుతున్నాడు తెలుసా, నాన్న ఏమన్నా తిన్నారా? దేవుని ప్రేమను అనుభవించిన మనిషిగా చెప్తున్నాను. విపరీతమైన తృణీకారం, విపరీతమైన వ్యతిరేకత, విపరీతమైన అవమానాలు పడి ఒంటరితనం అనుభవించి నానువాడు అవ్వడు చేర్చుకొని గడియలు నా బ్రతుకులో వచ్చినప్పుడు, మనుషులు కూడా ఎవరు నన్ను చేర్చుకోవడానికి, ఇంట్లో స్థలం ఇవ్వడానికి ఇష్టపడని ఒకనొక సందర్భం వచ్చినప్పుడు, ఎందుకు ఇంక బతుకు ముగించేద్దాం అనుకునే పరిస్థితిలో నన్ను చేర్చుకొని హత్తుకొని బ్రతికించుకొని కాపాడిన దేవుని ప్రేమలో అనుభవించినటువంటి ఆశీర్వాదంలో నుంచి కృతజ్ఞతగా మీకు చెప్తున్నాను ఈ మాట. ఇంత ఉపకారమే భూమి మీద ఎవడైనా చేస్తే ఆడు చచ్చిపోయిందాక దిప్పుతూనే ఉంటాడు. రే నువ్వు ఏ పరిస్థితులు వచ్చావు తెలుసా, ఎలాంటి మూమెంట్లో మన దగ్గరికి వచ్చావు, నిన్ను ఆ రోజు నీ పొజిషన్ జ్ఞాపకం చేసుకో, ఏంటి వాయిస్ రిలీజ్ అవుతుందండి అని భూమి మీద ఎవడైనా అంటాడు. ఆయన ఒక్కడలా అయిపోయి అండవు. ప్రేమ అంటే ఇది అని నువ్వు ఏ రూట్లో వచ్చినా అర్థమైద్ది. అది యేసు ప్రభు. ఎన్ని కోణాలు ఉంటాయి, అన్ని కోణాలు నచ్చిన కోణంలో ఉంచినా బా ఇలాంటిదా యేసు ప్రేమ అంటవే తప్ప ఇంకొకటి ఉండదు. అందుకనే యేసు ప్రభు పేరు చెప్తే పళ్ళు పటపట కొరికేవాడు కదా, ప్రేమ అనగానే యేసు అనాలి. ఏసైన పళ్ళు పటపట కొరి బూతులు తిట్టేవాడు కూడా కోపం వచ్చేది, నేనేం యేసు ప్రభుని కాదు క్షమించేస్తాకంటాడు. ఇంకొక పేరు దొరకదు సార్ ఎవరికి. చల్లదనం అంటే మంచనాల, తీదనం అంటే తేననాల, తెల్లదనం అని అంటే ఏదో పేరు, ఇంకొన్ని ఆప్షన్స్ ఉండవు సార్ ప్రపంచానికి. అలాగే ప్రేమ అంటే, క్షమ అంటే యేసు ప్రభువే. పేపర్ వాళ్ళు కూడా రోజు ఆడిపోసుకుంటారు మన మీద. ఎవరికైనా కఠినమైన పదం వస్తే వెంటనే ఇది ముళ్ళకెరటమే అని రాస్తుంటాడు పేపర్లో. ఇంకొక పేరు లేదు, వైద్య పరిభాషలో డాక్టర్స్ వాడతారు. పంటికి సంబంధించిన ఒక పెయిన్కి ఇంకో 2 పెయిన్స్ ఉన్నాయి, వాటికి మాత్రమే వాడతారు. ఎక్స్క్రూషియా పెయిన్ అని వాడతారంట. అంటే సిలువ బాధ. అంటే బాధను వర్ణించడానికి భూమి మీద కనిపెట్టిన పదాల్లో ఇక టాప్ అదే, సిలువ వేదన. కొన్ని సర్జరీస్, కొన్ని పెయిన్స్ ఉంటాయి, వాటికి మాత్రం వాడతారంట ఎక్స్క్రూషియా. అంటే ఇది సిలువ వేసినప్పుడు ఎంత పెయిన్ ఉంటుందో అంత. ఇటు తిరిగి ఇటు చుట్టూ తిరుగుతారు అందరూ, యేసుప్రభు చుట్టూతే సంబంధం లేకుండా, సంబంధం పెట్టుకోకుండా. వాళ్ళకు కూడా యేసయ్య సమీపంగా ఎదురుగా. మరి నీకు ఎందుకున్నానా? ఎందుకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? జస్ట్ కమ్ బ్యాక్ టు ద బాసమ్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్. ఆ పాట గుర్తుందా మీకు? ఓ చిన్ని తనయా నీకిన్ని శ్రమలేలనయ్యా, నీ తండ్రి ప్రేమను కనవా, నీ ఇంటికే తిరిగి రావా. ఓ చిన్ని తనయా నీకిన్ని శ్రమలే, ఎందుకు వచ్చిన బాధరా, వచ్చే వెనకే. దేవుని ప్రేమను అనుభవించిన, ఆ ప్రేమ వలనే బతికి ఉన్న ఒక మనిషిగా చెప్తున్నాను. తిరిగి రండి,
మొదటి ప్రేమలో, మొదటి సంతోషం, సహవాసంలో దేవుని సన్నిధిలో ఆనందించండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదే 9వ వచనంలో, మళ్ళీ 13వ వచనంలో కూడా చూస్తే ఆయన వారికి రొట్టెను కూడా పెట్టాడంట. అంటే ఫుల్ సరంజామా తెచ్చాడు, రొట్టెలు తెచ్చాడు, చేపలు తెచ్చాడు. ఏ వాళ్ళ దగ్గర లేవు. నిజానికి స్టోరీ ఏంటి, పిల్లోడో ఎవరో ఒకరు తెస్తే అటు ఇరిచి ఇవ్వాలా. అప్పుడు ఎవడు లేడు. ఇప్పుడు ఆ 5 రొట్టెలో లేడు, 4 రొట్టెలో లేడు, ఎవడు లేడు. ఇప్పుడు నీ చేపల కోసం వచ్చినోడు కాదు, నీ కోసం చేపలు తెచ్చినోడు. నువ్వు రొట్టెలు ఇస్తే తప్ప పని కాదు. ఆల్రెడీ రొట్టెలు రెడీగా ఉన్నాయి అక్కడ. కాబట్టి రిపీటెడ్గా నేను చెప్తున్న మాట ఒకటే, నీవే అవసరమని కాదు, నీకే అవసరమని వచ్చాడు. మనస్ఫూర్తికి మాట చెప్పుకుంటూ ఇంటికి వెళ్ళాలి. నువ్వు మనస్ఫూర్తికి మాట చెప్పుకుంటూ వెళ్ళాలా. నేనేదో అవసరమని కాదు, నాకేదో అవసరం ఉందని నా ప్రభు నా దగ్గరికి వచ్చాడు. మీరందరూ ఆ మాటను స్వీకరించగలిగితే ఆమె అనాలి కదా. మరి చాలామంది అనలేదు. ఆలోచిస్తారు ఈ వారం అంతా ఇంటికి వెళ్ళి, నిజమేనా మనోడు చెప్పిన స్టేట్మెంట్ కరెక్ట్ అన్నాడవా, లెట్ మీ థింక్ ఆఫ్ ఆల్ దిస్ వీక్. ఓకే, యూ కెన్ టేక్ యువర్ టైం. నువ్వు ఎక్కువ ఆలోచిస్తే ఇంకెక్కువ అర్థమైపోద్ది. అంతే, ఇంకొచ్చిన లాస్ ఏమీ లేదు. నువ్వు టైం తీసుకుని విపరీతంగా ఆలోచించి ఇంక నాకంటే యేసు మీద యేసే ప్రేమ మీద ఇంక పిచ్చి ఎక్కువైపోతే నీకేం లాస్ లేదు. ఆలోచించిన కొద్దీ ఆ రసాస్వాదన బేభత్సంగా ఉంటుంది. రేంజ్ అది. కొంచెం తిన్న తర్వాత లోక సామెతలు కొన్ని ఉంటాయి, చెరుకు తినని ఏర్ల కాడకి తింటే మట్టి తగులుతురా అని. దీనికి మట్టి తగలదు. ఇది ఆకాశం ఇంకా సముద్రం పాత అంతకన్నా లోతు, ఆకాశం కంటే ఎత్తు. నీకు మట్టి తగిలే సీన్ లేదు ఇక్కడ. నీ ఇష్టమే, నీ ఓపికే. ఆ ప్రేమ ఎత్తు, లోతు, వెడల్పు, పొడవు నువ్వు బలిసిపోవటమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక దేవుని ప్రేమను మీకు అర్థం చేయడానికి 2-3 వచనాలు చెప్తాను. 5 నిమిషాల్లో ముగిస్తున్నాను పిల్లారా. నేను విస్తారంగా మాట్లాడే అంత ప్రేమ భారం గుండెల్లో ఉంది, కానీ ఆన్సర్ అయితే ఇది. నేను రాసుకున్న మాట, నీవు అవసరమనేమి కాదు, నీకే అవసరమని. ఈ ఒక్క ముక్క మీ మైండ్లోకి ఎక్కితే చాలు. ఎలాగైనా వాళ్ళకి గంట చెప్పానని 40 నాకేం కొలతలేమి లేవు. ఏసు రక్తం ఇచ్చి ద లార్డ్ హస్ గివెన్ మీ ఎ వర్డ్. ఆ మాట మీలో పెడితే దట్స్ ఆల్ మై జాబ్. గడియారం చూసుకుని ప్రసంగించే పని నాకేలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని మాట మీలో పెట్టానా లేదా, దట్స్ ఆల్. చూస్తారు ఒకసారి మత్తయి సువార్తలో నుంచి ఒక వచనం, 20వ అధ్యాయం 20 8వ వచనం. మత్తయి సువార్త 28. సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి, చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పాను. ఎవరికంట? మొదలు కొని అనండి. మొదలెట్టి ఎక్కడ మొదలెట్టాలా? ఇది ఏసుకే సాధ్యం. ఎవడు చేయలేడు ఆ పని. పొద్దు నుంచి తిప్పల పడుతున్నాడు, వదిలేసి లాస్ట్లో వచ్చినాడు 4 నిమిషాలు ఉన్నాడు. ఏంట్రా అంటే నన్ను ఎవడు పనిలో పెట్టుకోలేదు అన్నాడు. సెలపో లోపల బాగున్నాడు. ఆ లోపల రాగానే పని కట్టి ఏంట్రా అన్నాడు. సిగ్గిపడిపోయి అని వెళ్ళి ఒక మూల నుంచి ఉంటే, లాస్ట్లో ఎవడరా వచ్చినాడు? భయంగా వచ్చాడు. సార్ నేనే సార్. అడే ఫస్ట్ జీతం వాడికి ఇచ్చాను. అదేంటి ఇది ఇంకా ఎట్టకారమేమో అనుకుంటున్నాడు. అటు దాన్ని నమ్మలా. ఎవరు నమ్ముతాడు సార్ మరి? అంటే ఇప్పుడు చెప్పండి, వాడి వలన తోటకి ఏమన్నా పని జరగాలనా? ఏమన్నా ఫలసాయం వస్తుందా? వ్యవసాయం పెరుగుదా? ఏంటి వాడి వల్ల? పొద్దు నుంచి నుంచున్నాడు గుమ్మలాడు అని అలాగే వదిలితే చచ్చిపోతాడు. ఆకలితోనే ఇంటికి వెళ్ళిపోతే దారిలో మరి ఫస్ట్ నుంచి చేసేవాడికి అవ్వకుండా నువ్వు లాస్ట్లో ఎత్తవేంటి అసలు? ముందు తర్వాత అందరికి ఇచ్చాక ఆడు కూడా పెట్టు, మేము కాదనలా ఫస్ట్ అని. అక్కడ లాజిక్ ఏంటి తెలుసా? ఆడు తోటలో ఉన్నాడు, ఏదో కాయో పండో తింటుంటాడు. ఈడు బయట ఉన్నాడు. ఈడు ఈ ప్రత్యక్షత రాసిన పాట అది, మనోగారితో పాడించింది. అందులో ఏమన్నానంటే, నన్ను సేవకు పిలిచినప్పుడు నా ప్రాయం ఎంతో చూడలేదు, నాకు జీతం ఇచ్చినప్పుడు నేను తెచ్చిన ఫలం ఎంతో చూడలేదు. ఇది యేసయ్య ప్రేమ. హల్లెలూయా. ప్రాయం ఏదైనా కాలం మీద కేసుకి మర్చిపోతారు. అన్ని సంవత్సరాలు అయిపోయి ఈ పాటికి మర్చిపోతారు. అన్ని సంవత్సరాలు అయిపోయి ఈ పాటికి
కానీ దేవుడు ఇంకా ఉంచాడు. ఒకసారి కష్టం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఈ బాధలు పడతాకైనా, ఈ నిందలు పడతాకైనా, ఈ అవమానాలు పడతాకైనా ఇంకా ఉంచాడు. ఆ రోజు ఎప్పుడు వదిలిపోను కదా అనిపించినంత సేపట్లో మళ్ళీ ఏదో ఒక మాట, కార్యం, స్వరం, దర్శనం, క్రియ, వ్యక్తి మళ్ళీ ఆ గాయాన్ని మాన్పేలాగా ప్రభు ఏర్పాటు చేసి మళ్ళీ నిలబడతా ఉంటాడు. ఎందుకో నాకు తెలియదు, కానీ నీకు ఒక అవకాశం ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు. తిరిగి వస్తావా? ఆయన ఎక్కడో లేడు, ఒడ్డునే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇప్పుడు సాయంకాలం 5 గంటలకు వాడి తోటలోకి పిలిచి వాడికి ఫస్ట్ జీతం ఇచ్చినప్పుడు ఏం రుజువు చేయబడింది? అతని వలన ఏదో ఒక ఫలితం రావాలని కాదు, అతనికి ఏదో ఇవ్వాలని పిలిచాడు తప్ప అతని వలన ఏదో రాబట్టాలని. అడు కొంచెం మంచి టాలెంట్, మంచి సెమీ స్కిల్ కాదు, వీడు సూపర్ స్కిల్లోడు, వీడి పేపర్స్ వీడు వస్తే గంటలో ఎర్రదీసేస్తాడు, తోట అంతనికి ఆకేలేదు. ఆయన లోపల రాగానే తలిపేసే జీతం ఇచ్చాడు ఫస్ట్ అడిగే. నువ్వు పొద్దున్న చాలా ఎడుతున్నావు, ఏం తిన్నావు, వెళ్తే నేను కొనుక్కొని తినేళ్ళి. నేను అంటాను రేపు అందరికన్నా ముందు వచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. కానీ చాలామంది అంటారు ఒంట్లో బాగోలేకపోయినా ఇంట్లో బాబు ఎందుకలా తిరిగేస్తున్నామని. ఆ ప్రేమ రూపించినప్పుడు అలా ఉంటుంది. చాలా తక్కువ మందికి మనకు ఆర్థిక లావాదేవీలు తెలుస్తాయి. కోట తిరిగేళ్ళు కొంతమంది యోగ్యుడు అనుకుంటే మన చేతికి ఏదో వచ్చిన ఆడి చేతికి అప్పచెప్తుంటాం. ప్రార్థన చేసి వాళ్ళ చేతి కానుకిస్తాడు, చేతికి నా జాగ్రత్త పెట్ట ఆడే చూసి రాస్తుంటాడు. ఒక వారం తిరిగిన తర్వాత అన్నా ఈ వారం ఇలా ఉందా, ఎప్పుడు ఇలాగ ఉంటుందా అన్నాడు. బలివుడు రా, స్విస్ బ్యాంకులు డబ్బులన్నీ మనమే కదా. అలా కాదన్నా చెప్పాను. పని మేలు ఈ వారం ఎలాగ ఉందో, ఎప్పుడు ఇలాగ ఉంటుందా అంటే ఏ వారం ఎలాగ ఉంటుందో ఎవడో తెలుసురా. నేను మాట చెప్తాను, మనం ఇంత పని చేసాము కనుక మనకి ఇంత కావాలి అనే లెక్కలు యేసుప్రభు దగ్గర సేవలో ఉండవు. మనకి ఎంత అవసరమైతే అంత ఎత్తాడు. ఈ వారం 10 రూపాయలు అవసరం, 10 రూపాయలే ఎత్తాడు. ఈ వారం నువ్వు 1000 రూపాయలు పని చేసినా, నువ్వు 10 రూపాయలు అవసరం, 10 రూపాయలు ఎత్తాడు నీకు. ఈ వారం 100 రూపాయలు పని చేయకపోయినా నీకు 1000 రూపాయలు అవసరం, 1000 రూపాయలు ఎత్తాడు. నీ అవసరాన్ని బట్టి నీకు ఎత్తున్నాడు తప్ప నువ్వు ఎరగబోడు చేసేవని. మన స్కిల్స్కి మనం చేసిన వర్క్కి కనీసం ఇంత రావాలి అంత సీనేం లేదు అక్కడ. ప్రకటించేవాడు నేనే, గ్రహింపజేసేది నేనే, ఒప్పింపు చేసేది నేనే, రక్షించేది నేను. నువ్వేందిరా చేసింది, నీకు పేమెంట్ ఏం లేదు. యాక్చువల్గా అయితే నీ అవసరం చూసి ఇస్తున్నాను, ఎదవేసలేక అంటాడు. నా తోటి సేవకులందరూ నేను చెప్పే ఫార్ములా ఇదే, నాన్న మనం ఎంత చేసామో దాన్ని బట్టే పేమెంట్ ఉంటుంది నాన్న, నువ్వు లెక్కలేసుకోకు, నువ్వు స్కిల్డ్ వర్కర్ అని, నీకు ఎంత గిట్టుబాటు అవుతుందని. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఏమండి డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని పెద్ద పెద్ద పదాలన్నీ వాడకం. 1 రూపాయలో బతికేస్తున్నాం మనం ఎంత వర్త్ చేస్తామంటే 0. మరి ఇది ఎందుకు ఎత్తున్నాడు? మనకు అవసరం కాబట్టి ఎత్తున్నాడు. ఎరగప్పుడు చేసామని ఇప్పుడు చేపలు తెచ్చాం కాబట్టి చేపలు ఇచ్చాడా? ముందే కాల్ చేసాడు రా నాయన. ఇప్పుడు తెచ్చిన చేపలు అమ్ముకుంటాక మార్కెట్కి వెళ్ళారు వీళ్ళు. వదిలేసి మళ్ళీ సేవకు వస్తామే, ఎన్ని పిచ్చి పనులు వచ్చాయిరా బాబు. ఎలాగో కష్టపడ్డాం ప్రభు, అమ్ముకున్నాం, నెక్స్ట్ వీక్ వస్తామంటే లేదేక రావటమే బయలుదేరి. 13లో రొట్టె చేపలు పెట్టాడు, 15లో నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. అయితే గొర్రెలు మేపు, మరి చేపలు ఎలా అవుతా మళ్ళీ చేపలు ఏ రక్తం ఇచ్చే ఇంకొదేరా బాబా అన్నీ లేని పనులు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం 7వ వచనం ప్రకారం, 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం 7వ వచనం, మెఫీబోషెతును గురించి దావీదు ఆరాధించాడు. ఎవడైనా ఉన్నాడా అంటే ఒకటి తేలాడు. తేలితేనే లాక్కొచ్చారు. లాక్కొచ్చి ఏం చేశారు? రాజకుమారులో ఒకడైనట్టుగా మేక్ ఎ విష్. క్యాన్సర్ పేషెంట్కి ఆ రోజు సీట్లో కూర్చోబెట్టి ఎస్పీ గారు డ్రెస్ వేసి, ఎస్పీ గారు లాఠీ ఇచ్చి, ఎస్పీ గారు గ్రీన్ పెన్ ఇచ్చి, ఆ పూటకి పిల్లడు సరదా పడతాడని. ఇది మేక్ ఎ విష్, ఒక పూట సంతకం కాదు, సదాకాలము రాజకుమారులో ఒకటిగా. ఇప్పుడు మెఫీబోషెతు వలన దావీదు గారికి ఏమన్నా సౌలు ఆస్తి కొంచెం కలుసుద్దనే? ఆ వాటాకి ఏం రావాలో ఆడి పేరుని రాసేసి, ఆడి పర్మిషన్ ఆడికే కేటాయించేసి, ఆడుకోం పాడికి ఏర్పాటు చేసేసి, ఆ డబ్బులన్నీ ఆడి ఖాతాలో వేయించేసి, ఏది వ్యవసాయం ఉంది, భూమి ఉంది, డబ్బు ఉంది, పాలేరున్నాడు, మొత్తం డబ్బులు మాత్రం అన్నీ ఈడి అకౌంట్లో వేయించేసి అన్నం మొత్తం దావీదు పెడుతున్నాడు. అది కూడా రాజఖైదీల్లో ఒక ఖైదీగా కాదు, రాజకుమారులో ఒకటిగా. ఇప్పుడు మెఫీబోషెతు వలన దావీదు ఏమన్నా పొందగోరాడా, ఇవ్వగోరాడా? నేను చెప్పేది అదే.
నీవే అవసరమని కాదు, నీకేదో అవసరం ఉందని. అది ఒడ్డు మీద నుంచి నీ శిష్యుల దగ్గరైనా, లోదెబారులను తీసుకొచ్చిన మెఫీబోషెతుకైనా పాయింట్ అదే. ఆయనకు అవసరం కాదు, నీకే అవసరమని. దేవునికి స్తోత్రం కలుగునగాక. తోటలో పనిచేసే చివరి వాడిది అదే కథ, మెఫీబోషెత్ అదే. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 22 మొదలుకొని 25 వరకు, యూదా తన స్థానమును పోగొట్టుకుని ఖాళీ చేసిన అపోస్తలత్వానికి ఇంకొక ఎంపిక చేద్దాం అని ప్రార్థన చీట్లేస్తే ఎవరి పేరు వచ్చింది? మత్తీని సెలెక్ట్ చేశారు. ఎందుకనగా మత్తీయ ధనవంతుడు, సజ్జనుడు, ఐశ్వర్యవంతుడు. అతని చేరికతో క్రీస్తు సంఘమునకు బహులబ్ధి కలిగినది. అవునా స్టోరీ అదేనా? ఇప్పుడు మత్తీ చేరికతో సంఘానికి వచ్చిన బలం ఏంటి చెప్పండి? పౌలు చేరికతో చాలా బలం వచ్చింది. ఈ మత్తీ చేరికతో ఏమొచ్చింది? ఆ 11 మందితో కూడా లెక్కింపబడ్డాడు. స్థానం పూర్తి అయిపోయింది, కుర్చీ మీద కూర్చున్నాడు. రేపొద్దున ప్రపంచ పునర్జనంలో తీర్పు తీర్చి దగ్గర కూర్చొని ఇన్నే తీర్పు తీరుతాడు. ఇందులో గెలవటం వల్ల అన్ని మత్తీకి వచ్చింది. ఈ మత్తీ వల్ల ఏమొచ్చింది యువతల? నేను చెప్పేది అదే. ఆ తోట దగ్గర చివరిలో వచ్చినోడికైనా, మెఫీబోషెతుకైనా, చివరోడు మత్తీకైనా వాళ్ళకేదో కలిగింది తప్ప వాళ్ళ వల్ల యువతలు కలిగింది ఏమి? ఆ వరుసలో నా పేరు ఉంది, నీ పేరు ఉంది. నా సబ్జెక్ట్ మీకు అర్థమైందంటారా? ఆ వరుసలో నీ పేరు ఉంది, నా మన వల్ల ఏదో ఎరగబడిపోద్దని కాదు. చెప్పండి, నీవే అవసరమని కాదు, నీకే అవసరమని యేసు నీతో నిలబడ్డాడు. ఇప్పటికైనా దూరాన్ని వదిలేసి ప్రభువుని బతుకుంటావా? మొదటి ప్రేమలోకి, నిర్బంధంలోకి, సమర్పణలోకి వస్తావా? గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన.